జై జగన్మావయ్య అనిపించారు. బాయ్స్ ఏం మాకు తెలియదు, లేడీస్ మేము పక్కా గెలిపించుకుంటాం ఓటేసి. ఇంకా 10 మందిని చెడగొడతాం. జగన్ కేసే వాళ్ళని చెడగొట్టి నీ సినిమా డైలాగ్ వేసినా ఇక్కడ చల్లదు. ఇక్కడ ఎవరున్నారు? బాబు గారు ఉన్నారు. మీ పేరు? భవని సార్. ఏం చేస్తారు? నేను హౌస్ వైఫే. ఎలా ఉంది ఈ ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు? అసలు చాలా బాగుంది సార్. మళ్ళీ లేడీస్ అందరం కలిసి చంద్రబాబు నాయుడిని సంతోషంగా గెలిపించుకున్నాం. నిన్న కాక మొన్న వచ్చాడు సార్ జగన్ సార్. సార్కి ఏం తెలిసిద్ది అంటే ఫస్ట్ నుంచి అంటే చంద్రబాబు ఏం చేశాడని చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు మీరు? డెవలప్మెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ డెవలప్మెంట్ చేస్తారు. దానికి మన ఇండియాకి కంపెనీలు తీసుకొచ్చారు, డెవలప్మెంట్ చేస్తున్నారు. అమరావతి కూడా వెనకపడిపోయింది. ఇప్పుడు ఆయన రాబట్టే కదా మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే జగన్మోహన్ డెవలప్మెంట్ చేయలేదు కదా ప్రభుత్వంలో? చేయలేదు సార్. వాలంటీర్లు పెట్టారు, సచివాలయాల్లో ఏర్పాట్లు చేశారు. దేనికి మళ్ళీ అమ్మేసుకున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రజలు మోసం చేశాడు, మోసపూరిత హామీలతో ప్రజలందరూ విసిగిపోయారని చెప్పి అంటున్నారు కదా. చంద్రబాబు మోసం చేశాడట కదా? లేదు సార్, అది లేడీస్ని అడగమండి. మాలాంటి వాళ్ళని అడిగితే చెప్తాం. 2 ఇస్తానన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నారు. నాకు 2 పిల్లలు ఉన్నారు. నాకు 2 పిల్లలకి వచ్చింది అమ్మఒడి. గతంలో వచ్చిందా? వచ్చింది సార్. గతంలో ఏమన్నారు? గతంలో ఏమన్నారు? ఒక అబ్బాయికి ఇస్తామన్నారు. 14, 15 స్టార్టింగ్ ఇచ్చారు, 14 ఇచ్చారు, 13 ఇచ్చారు, 12 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నది 30,000 ఇస్తా అన్నారు. 2 పిల్లలు ఉంటే అలాగే ఇచ్చారు. అది ఇన్ కేసు వరదల్లో కూడా ఆయన ఉంటే ఎలా చేసేవాళ్ళో మాకైతే తెలీదు. చంద్రబాబు నాయుడు గారు ఏజ్డ్ పర్సన్ అయినా కూడా మా కోసం నైట్ పగళ్ళు వరదల్లోకి వాటర్లోకి వచ్చి మొత్తం మా ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కొని మేము ఫుడ్కి అయితే చెప్తున్నాను కదా సార్, ఫుడ్కి అయితే మేము అసలు ఇబ్బందే పడలేదు. కరెంట్ లేదు, వాటర్ ఉందనే కానీ అది కూడా తొందరగానే చేశారు. ఆ వర్క్ కూడా మేము అసలు ఇబ్బంది పడలే. ఫుడ్కి అయితే లోటే లేదు సార్. ఆ సార్ ఉండబట్టే మళ్ళీ మేము తేరుకున్నాం. అంటే ఆ విపత్తులు కూడా చంద్రబాబు వల్లే వచ్చినాయి, చంద్రబాబు సృష్టించాడు ఆ విపత్తులు అని చెప్పి అంటున్నారు. లేదు సార్ మీరేం చేశారు మరి ప్రభుత్వంలో? అంతకుముందు మీరే ఉన్నారు కదా సీఎంగా. సార్ రీసెంట్గా వచ్చారు, వచ్చినాకే కదా వచ్చినాయి. అంతకుముందు చూసుకోవాల్సిందంతా మీరే కదా. మీరేం చేశారు సార్ని అనడానికి? ఇప్పుడేదో ఇవన్నీ విమర్శలు కానీ ఆయన గెలిచాడని నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు నాయుడు పక్కా చెప్తున్నా నేను. మేము గెలిపించుకుంటాం. బాయ్స్ ఏం మాకు తెలియదు, లేడీస్ మేము పక్కా గెలిపించుకుంటాం ఓటేసి. ఇంకా 10 మందిని చెడగొడతాం. జగన్ కేసే వాళ్ళని చెడగొట్టి మేము టీడీపీకే వేపిస్తాం మా ఫ్రెండ్స్ని కూడా. అంటే ఏం చేసి ఎందుకు చంద్రబాబు అంటే అంత నమ్మకం ఏంటి అసలు మీకు? లోకేష్ కానీ వీళ్ళు ఎందుకని అంత నమ్మకం ఏంటి అసలు చంద్రబాబు అంటే? నమ్మకమే సార్. ప్రతిదీ చేశారు సారు. 2 పిల్లలకి మనీ వేస్తానన్నారు, మనీ వేశారు. ఓల్డ్ ఏజ్ వీళ్ళకి పింఛన్ పెంచుతానన్నారు, పింఛన్ కూడా పెంచారు. డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకేం కావాలో రోడ్లు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. ఆయన ఉన్నప్పుడు రోడ్లోకి వెళ్ళాలంటే అన్ని యాక్సిడెంట్లు అవే. పిల్లలు కూడా చాలామంది ఇదివరకు గంజాయి అని అవ్వని ఇవ్వని, ఇప్పుడు గంజాయి చాలా వరకు తగ్గించారు. ఎక్కడికెక్కడ మా పేటలో, మాది రాజరాజేశ్వరపేట సార్, 12 వరకు బయట పిల్లలు ఇంత పిల్లలు కానీ ఇంత పిల్లల వరకు గంజాయి తాగుతూనే ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అదేం లేదు. 11కే స్టార్ట్ అవుతున్నారు పోలీసులు. ఫైనల్గా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారమ్మా మీరు? ఫైనల్గా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నెక్స్ట్ కూడా వచ్చేది పక్కా చంద్రబాబు నాయుడే, నారా లోకేష్ గారే. అంటే పక్కన జగన్మోహన్ నేను మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద 420 కేసు వేయాలి, మోసపూరిత హామీలు ఇచ్చారు చంద్రబాబు, చెప్పింది ఏది చేయట్లేదు, మోసం చేశాడు ప్రజలు అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు మరి దాని గురించి? వేయమనండి సార్, చూద్దాం ఎలా వస్తారు. వేయమనండి. సారేం తప్పు ఉంటే అక్కడ చెప్తారు కదా, వేయమనండి. ఎన్ని కేసులు వస్తారో వేయమనండి, వేసుకోమనండి. అంటే చంద్రబాబు కూడా ఏదైతే లిక్కర్ స్కామ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ కేసులు మొత్తం మాఫీ చేసుకుంటాడని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు మరి? ఎన్ని కేసులు వేసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఎలా రావాలో అలాగే వస్తారు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే వస్తారు. అది ఎన్ని ఎత్తులు వేసినా ఆయన మాత్రం గెలవడం జరగదు. జగన్ గెలవరు. నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారు. పక్కన 2029లో ఎటు బస్సులు మేమే గెలుస్తాము, వైసీపీ పార్టీ విజయడాంగా మోగిస్తుంది. వచ్చాక ఎవరైతే మా పార్టీ వాళ్ళని అన్యాయంగా అరెస్టులు చేశారో వాళ్ళందరినీ రప్ప పీకలు కోస్తాము, రప్ప డైలాగులతో మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి దాని గురించి? ఎన్ని సినిమా డైలాగులు వేసినా ఇక్కడ చల్లదు. ఇక్కడ ఎవరున్నారు? బాబు గారు ఉన్నారు. ఏజ్ ఎక్కువైనా నీకన్నా నువ్వు నిన్నగాక మొన్నొచ్చు. ఆయన మనం పుట్టక ముందే ఉన్నారు. అది చూసుకోమనండి ముందు జగన్ గారిని, తర్వాత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడమనండి. మరి యువత పరంగా చూసుకుంటే ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వంలో? లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చేస్తున్నారు. ఎలా ఉంది మరి ఆయన పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది సార్. నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నవన్నీ చేస్తున్నారు. ఇంకా డెవలప్మెంట్ చేస్తారు. అమరావతి కూడా పూర్తి చేస్తారు. నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారి. మరి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది మరి? సూపర్ సార్, సూపర్. అన్ని హామీలు చేసినవి చెప్పినవి అన్నీ చేస్తున్నారు. పిల్లలు కూడా అందరు చాలా మంది స్కూల్కి వెళ్తున్నారు. అప్పుడు సంగతి తీయమనండి, స్కూళ్ళ సంఖ్య ఇప్పుడు తీయమనండి.
అప్పుడు దాన్ని బట్టి మాట్లాడమని. ఏదైతే పిల్లల్ని తీసుకొచ్చి మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయటం, అసలు అసెంబ్లీలో ఎలా బిల్లులు పాస్ అవుతాయి అని వాళ్ళతో చర్చించడం ఎలా ఉంది అసలు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసాం, ఆ టైంలో పిల్లల్ని ఎలా చూసారు ఏంటని చెప్పి. ఈ రెండింటి మధ్య తేడా ఏం చెప్తారు అసలు మీరు? అవును చూడండి, గతంలో పిల్లల్ని చదువు మానిపించేసి క్లాసులు ఎక్కొట్టేసి రోడ్ల మీద వాళ్ళ పార్టీలు జెండాలు వేయించి జై జగన్మావయ్య జై జగన్మావయ్య అనిపించారు. అదే మా నారా లోకేష్ గారు ఇప్పుడు విద్యా సంస్థలోకి వచ్చారు. మా పిల్లలు బయటకు వచ్చారా, నారా చంద్రబాబు నాయుడు గారు అని అరవడం చూశారు. మీరు టీవీ వాళ్ళేగా, మీరు ఛానల్స్ వేస్తారుగా, మీరు చూసారా? ఆయన దాంట్లో ఆయన హయాంలో మా పిల్లల్ని అందరినీ చదువుకోనికుండా రోడ్ల మీద తీసుకొచ్చి జెండాలు మోపించాడు. మాకు మా నారా లోకేష్ గారు పిల్లల్ని తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. అంటే లోకేష్ విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేశాడు, నాశనం చేశాడు. విద్యాశాఖ మంత్రి అయ్యండి పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వ హయాంలో మొత్తం బాగుంది, నాడు నేడు ద్వారా ఎన్నో డెవలప్మెంట్ చేసాం స్కూల్ అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు మరి? డెవలప్ అయింది సార్, చూడండి మీరు వెళ్ళి ముందు స్కూల్స్ చూడండి, ముందు పిల్లల్ని చూడండి. స్కూల్స్ కాదు, నువ్వు డెవలప్మెంట్ కాదు, ముందు స్కూల్లో పిల్లల్ని చూడాలి కదా. వాళ్ళ సంఖ్య చూడండి, అప్పటికి ఇప్పుడు గతంలో ఉన్న సంఖ్య ఇప్పుడు వెళ్ళిన సంఖ్య తీయండి, మీకు తెలిసిద్దిగా. ఆ సంఖ్య ఈ సంఖ్య తీయండి. పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు. అప్పట్లో జెండాలు పట్టుకొని ఏ పిల్లోడు ఎక్కడ ఉంటాడు, ఏ పిల్లోడు ఏ గంజా తాగుతాడు, ఏ చెట్టు కింద ఉంటాడో తెలియదు. అది ఫైనల్గా ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు మీరు? మేమైతే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి, ఆ సారే వస్తారు. మేడం నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి షేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకురాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ రోజు కూడా మాటలు తప్ప చేతులతో పని చేయలేరు, చేతులతో పని చేయలేరు, చేయుడు కూడా. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రజలు అమ్మఒడి అమ్మ దీవెనము, తర్వాత రైతు భరోసా, తర్వాత హౌసింగ్ గ్రూప్ హౌస్లు ఇప్పుడు ఇస్తుండ్రు. బిల్లులు ఎవరెవరికైతే చంద్రబాబు నాయుడు టైంలో బిల్లులు పెట్టలేదో అవన్నీ ఇప్పుడు బిల్లులు పెడతాండ్రు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతిదీ పిల్లలకు కూడా మధ్యాహ్నం భోజనం అంతా ఒకప్పుడు తినలేకపోయి పారేసేవారండి. ఈరోజు పిల్లలు చక్కరంగా తింటాండ్రు మధ్యాహ్నం భోజనం. జగన్మోహన్ రెడ్డి మాటలతో తప్ప చేతులు పనిచేయలేడు, చేయుడు. నెక్స్ట్ వాళ్ళు వచ్చే ఏ వార్డులకు గెలిచినా ఎక్కడ ఎమ్మెల్యే పోటీ చేసినా సిచ్చిదిగా ఓడించిన జనాలు చూస్తాను తప్ప జగన్మోహన్ రెడ్డి ఏ రోజు గెలలేడు. చంద్రబాబు నాయుడు మీద ఏడడం తప్ప, లోకేష్ బాబు మీద వాడడం తప్ప దేనికి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం మా మహిళలందరం గుర్తించాము. డ్వాక్రా మహిళలకు కూడా చంద్రబాబు నాయుడు చాలా పథకాలు ఇస్తాండ్రు. ఆడవాళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఎంత మంచి అభిమానంగా చేస్తాను. అంటే మరి రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా మీలాంటి మహిళలే జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి మీరు రెడీగా ఉన్నారు అసలు? జగన్మోహన్ రెడ్డి గెలిపించడం మేము ఎవరూ రెడీగా లేమండి. మహిళలు అందరూ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఈరోజు మహిళలు ఇలా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మహిమనండి. అతను వచ్చిన తర్వాత ఆడవాళ్ళు పదవులేటి, ఎమ్మెల్యే ఏంటి, ఎంపీలు ఏంటి, డైరెక్టర్లు ఏంటి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే మా ఆడవాళ్ళకి కల్పించారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ ఆడవాళ్ళకి అతని చేతిలోపల ఎవరినో పెట్టుకుని హోంమంత్రికి అవి చేసి అతని చేతిలో ఉంటారని చెప్పి వాళ్ళ పదవులు ఇచ్చాడు తప్ప మహిళలకు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు అయితే ప్రతి ఒక్క లేడీస్కి కూడా మహిళలకి ఇల్లు ఇస్తాడు, గౌరవిస్తాడు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి రేపు లేడీస్ మహిళలమే గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు. ఎక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. నెక్స్ట్ లోకేష్ బాబు సీఎం అవ్వాలని మేము అందరం కోరుకుంటాం. చంద్రబాబును ఎందుకు కోరుకుంటున్నారు మీరు? కారణం చెప్పండి అసలు మాకు. చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుకుంటాను అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి పథకాలు కూడా మహిళలకు అందుతాయి. బస్ ప్రియన్స్ అన్నారు. ఏ ఆడమనిషి ఇప్పుడు కనీసం బస్కి ప్రియన్స్ అన్నప్పుడు ఆడవాళ్ళు ఆధార్ కార్డు పెట్టుకుని వెళ్తే ఎంతో ఆనందంగా బస్సు ఎక్కుతాండ్రు. అది మహిళలకు మాకు మహిళలకు ఉన్న మేము గర్భించడం ఏంటంటే కారణం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మా మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చాడు. ఆ చంద్రబాబు నాయుడిని మేము అందరూ మహిళలందరూ కోరుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడిని సీఎం కోరుకోవాలనుకుంటాను. అంటే మహిళలకి గత ప్రభుత్వంలోనే రక్షణ కల్పించారు, ఈ ప్రభుత్వంలో మహిళలు రక్షణ కల్పించలేకపోతున్నారు చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి అంటున్నారుగా. మరి మహిళలకి రక్షణ కల్పించడానికి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మహిళలకి ఎక్కడ ఏది రేపు కేసులు లేవు, హత్యలు చేయలేదు. ఆడవాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నది ఏ ఇరకం చూద్దామో 5 సంవత్సరాల పిల్లల నుంచి 18 సంవత్సరాల పిల్లల వరకు రేపు చేసేవారు. ఏ వీధికి వెళ్తామన్నా రేపులే కనిపించేవి. ఏ వీధికి వెళ్తామన్నా మహిళలే పాడు చేసి చంపిస్తేవారు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అనిత మేడం హోంమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు అలాంటివి జరగలేదు, జరగబోయి కూడా ఇంకా